చెమడుగుంట ప్రాంతంలో ఇద్దరు మహిళలు అదృశ్యమై మిస్టరీగా మారిన ఘటనను నెల్లూరు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. భుజభుజ నెల్లూరు వద్ద కూరగాయల దుకాణం నడుపుతున్న గిరీష్ ఆ ఇద్దరు మహిళలను హతమార్చినట్లు గుర్తించి సాంకేతిక పరిజ్ఞానంతో వ్యూహాత్మకంగా అరెస్ట్ చేశారు. చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన గిరీష్ ఆ అప్పులను తీర్చేందుకు తన దుకాణంకి వచ్చే ఇద్దరు మహిళలను అత్యంత కిరాతకంగా హతమార్చి వారి వద్దనున్న బంగారు నగలను దొంగిలించాడు. సాక్ష్యాధారాలను మరుగుపెట్టేందుకై మహిళల మృతదేహాలను సైతం తగలబెట్టి అతి దారుణంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు మహిళలు, ఒకరికి 64 సంవత్సరాలు, ఒకరు 70 సంవత్సరాలు. వీరిద్దరూ ఒక వెంకటాచలం పోలీస్ లిమిట్స్ ఉన్నటువంటి హైవే కానున్నటువంటి ఒక కూరగాయలకి కూరగాయలు వెళ్తారు. ఈ ముద్దాయి ఎక్కడ వచ్చాడు, వీళ్ళు ముద్దాయికి పరిచయం ముందు నుంచి, అంటే రెగ్యులర్గా అక్కడ షాపులో కూరగాయలు ఉంటారు. మామూలుగా అయితే ఆ కూరగాయలు అన్నింటినీ వాళ్ళన్న మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయన వేరే పని నిమిత్తం తమ్ముడిని మెయింటైన్ చేయడం చెప్తాడు కూరగాయల షాప్. వీళ్ళు అక్కడికి వెళ్ళటం, వాళ్ళ ఒంటి పైన ఒకరికి 9 సవర్ల బంగారం ఉంటుంది, ఇంకొకరికి బంగారం లాంటి ఆభరణాలు ఉంటాయి, బెల్ట్. అయితే ఇతనికి ఏమి దురాలోచన ఏం కలుగుతుందంటే, వీళ్ళ పేరున్న బంగారు ఏజ్ పీపుల్ అనుకొని దాన్ని చోరీ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక అమ్మ చెప్తాడు, వాళ్ళు టమాటాలు పడతారు. ఇంటి వెనకాలే ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో టమాటాలు ఉన్నాయి, చాలా తాజాగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీసుకొని అంటాడు. ఒక అమ్మ ఒక పడుతుంది. వెళ్ళినప్పుడు వీళ్ళు